హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టినైన్ ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, ఈరోజు ఒబెసిటీ అండ్ ఇన్‌ఫర్టిలిటీ గురించి చూద్దాము. అసలు ఒబెసిటీ ఉంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయా? ఫెర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుందా? సో, ఎట్లా ఇంపాక్ట్ అవుతది అనేది చూద్దాం. సో, ఈ మధ్య మనం ఒబెసిటీ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం. చాలా మంది మేల్స్‌లో గానీ, వుమెన్‌లో గానీ ఈ ఒబెసిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఎందువల్ల అనంటే మనకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కానీ, వర్క్ లైఫ్ స్టైల్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎక్కువుంటున్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం బేసిక్‌గా. సో, ఎక్కువ కదలకుండా ఒకే చోట కూర్చొని డెస్క్ జాబ్స్ ఎక్కువ చేయడం వల్ల కానీ, అండ్ మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడము, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం. సో, ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల మనకి ఓవరాల్‌గా ఒబెసిటీ అనేది ఈ మధ్య చాలా ఇంక్రీజ్ అయింది ప్రీవియస్‌గా కంపేర్ చేసుకుంటే. సో, ఈ ఒబెసిటీ ఉన్నప్పుడు మనం ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా చూస్తుంటామనమాట. ఎందుకు అనంటే అసల ఒబెసిటీ అంటే ఎంత వెయిట్, ఎంత బిఎంఐ ఉంటే ఒబెసిటీ అనేది చూద్దాం. సో, నార్మల్‌గా మనకు ఒబెసిటీ దేన్ని బట్టి చెప్తామంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటామనమాట, బిఎంఐ. సో, ఈ బిఎంఐ అనేది ఒక మేల్ కానీ, ఫీమేల్ కానీ వాళ్ళ యొక్క హైట్, వెయిట్ బట్టి ఈ బిఎంఐ అనేది కాలిక్యులేట్ చేయడం జరుగుతది. సో, ఈ బిఎంఐ 20-25 లోపు ఉంటే ఇట్ ఈస్ నార్మల్ అన్నమాట. నార్మల్ వెయిట్ ఉన్నట్టు. అండ్ అది 25-30 మధ్యలో ఉంది అనంటే ఓవర్ వెయిట్. అంటే కొంచెం నార్మల్‌గా ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు అని అంటాము. అండ్ అది 30 కన్నా ఎక్కువ ఉంది అనంటే దాన్ని మనం ఒబెసిటీ అంటామన్నమాట. 30 కన్నా ఎక్కువ ఉంటే. అండ్ అది 35 కన్నా ఎక్కువ ఉంటే అది మార్బిడ్ ఒబెసిటీ అని అంటాం. సో, ఇట్లా మోర్ దాన్ 30 బిఎంఐ ఉన్నప్పుడు ఏంటంటే మనకి అది ఒబెసిటీ అని పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. సో, ఈ ఒబెసిటీ ఉన్నప్పుడు ఏంటంటే వుమెన్‌లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనంటే, సో, మెయిన్‌గా మన పీరియడ్స్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట ఒబేస్ వుమెన్‌లో. ఒబెసిటీలో అంటే మనకి బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో ఎక్కువ ఉంటదన్నమాట. సో, ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, దీనివల్ల డయాబెటిస్, షుగర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది బాడీలో. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ టైంకి రిలీజ్ అవ్వకపోవడం, యానోవులేషన్. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ ఈ ఒబెసిటీలో ఏంటంటే మనకి డిక్రీజ్డ్ సెక్సువల్ డిజైర్ అనేది మేల్స్ లో, ఫిమేల్స్ లో కూడా. మేల్స్ లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంకా స్పర్మ్ కౌంట్స్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడం, మొటిలిటీ తగ్గడం, ఇలాంటి ఇష్యూస్ కూడా మనకి ఒబెసిటీలో ఉంటాయన్నమాట. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే ఐడియల్ కొంచెం మోడరేట్ వెయిట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈవెన్ మనకి ఒబెసిటీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఈవెన్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈ ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్, అంటే బేబీ అతుక్కునే కెపాసిటీ కూడా మనకి ఈ ఒబెసిటీలో కొంచెం తగ్గుతాయి. ఇంప్లాంటేషన్ రేట్స్ తక్కువ ఉంటాయి, ఫెర్టిలైజేషన్ రేట్స్ తక్కువ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, డెఫినెట్ గా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఏంటంటే బాగా ఓవర్ వెయిట్ ఉంటే గనుక కొంచెం వెయిట్ ని ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి మనం ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సో, ఎలా చేసుకోవాలి అనంటే మెయిన్ గా లైఫ్ స్టైల్ చేంజెస్. సో, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానీ, డైలీ ఒక 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం, అట్లీస్ట్ వీక్ లో ఒక 5-6 డేస్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, డైట్ మంచి ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం. సో, ఇలాంటి మెజర్స్ అన్ని తీసుకుని ఒక అట్లీస్ట్ 5% వెయిట్ రిడక్షన్ చేసినా కూడా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. సో, ఇలా ఒబెసిటీ ఉంది కదా, వెయిట్ అంతా తగ్గాకే మనం ఫెర్టిలిటీ ఇష్యూస్ చూసుకుందాము అని ప్రెగ్నెన్సీ కూడా డిలే చేయకూడదండి. సో, మీరు ఒబేస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు రావట్లేదు అని అంటే మీరు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో, మీరు కన్సల్ట్ అయినప్పుడు మేము చూసి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, దేనికైనా మెడిసిన్స్ వాడాలా, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సో అన్ని పరిగణలోకి తీసుకుని అన్ని ఎవాల్యుయేట్ చేశాక దాన్ని బట్టి మీకు ఫర్దర్ గా వెయిట్ లాస్ అయ్యాక చేయాలా ట్రీట్మెంట్ అనేది మీ డాక్టర్ చెప్తారు. సో, ఒబెసిటీ ఉంది కదా అని ఫెర్టిలిటీని డిలే చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రాపర్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ ఫాలో అయ్యి కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.